నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇలా మనం తెలంగాణ పచ్చి పులుసు చేసుకుందాం. మా ఇంట్లోకి ఇట్లా చేసుకుంటాం. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇట్లా చేసుకొని తినరు దోస్తులు. కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. కొంచెం అంత చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 4-5 ఎల్లిపాయలు, కొంచెం అంత జీలకర్ర వేసి మంచిగా కచ్చపచ్చ దంచుకొని చింతపండు రసంలో మంచిగా కలుపుకొని కొంచెం అంత ఉప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక పావుడంత నూనె పోసి అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు వేసి అట్లనే కొంచెం పసుపు వేసి పోపు వేసుకోవాలి. పోపు వేసుకొని ఈ పోపును మా పచ్చి పులుసులో పోసుకోవాలి. పచ్చి పులుసులో పోసుకున్నాక కొన్ని ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని తినాలి. కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది. ఇట్లనే వేసుకోండి దోస్తులు, మీరు కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది. ఓకే దోస్తులు, ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.